ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అందులోనూ కూడా డిప్యూటీ సీఎం హోదాలో తోలు తీసేస్తానని ఆ టైప్లో వార్నింగ్ ఇవ్వడంతో మీరు భయపడిపోయి మీరు ఈ విధంగా అది ఎలా తోలాలని ఈ విధంగా మీ తమ్ముడిని రక్షించుకోవడం కోసం మీరు పెట్టిన పన్నాగం. ఆ నలుగురు దిల్ రాజు గారు తమ్ముడు శిరీష్ రెడ్డి అండి, సురేష్ బాబు, సునీల్. దిల్ రాజు గారు చేసిన ఆరోపణకి పార్టీ ఎంత సీరియస్ గా మీ మీద యాక్షన్ తీసుకున్నప్పుడు పార్టీని నమ్ముకుని పార్టీ వ్యవస్థాపక పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్న మీరు మీ మాటలన్నీ ఆ నలుగురి మీద మీ పార్టీ చర్య తీసుకుంటుందా? ఏంటి పార్టీకి ఆ ఇండస్ట్రీకి సంబంధం లేదండి. గవర్నమెంట్ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు మొత్తం ఎవరు ఏంటి అన్నది ఆయనకు తెలుసు. తప్పు చేసినవన్నీ మాత్రం ఎట్టి పరిస్థితి వదలను. రిటర్న్ గిఫ్ట్ బాగా ఇచ్చారు, థ్యాంక్స్ అని కూడా చెప్పడం అంటే ఆయన ఎంత సీరియస్గా ఉన్నారు. ఆ సీరియస్నెస్ భయపడే కదా ఇలా టర్న్ అయ్యి నన్ను బలి చేయడానికి ప్లాన్ చేశారు. ఇది దారుణం, మీ అందరికీ తెలుసు. పత్రికాముఖంగా మరొక్కసారి ఈ వీడియో వీక్షించిన వాళ్ళకి మొత్తం ఏంటంటే దిల్ రాజు, సురేష్ బాబు, శిరీష్ రెడ్డి వాళ్ళు ఎటువంటి వాళ్ళు, సునీల్ మీ అందరికీ తెలుసు, ఇండస్ట్రీలో అందరికీ. దాన్ని మా మీద పెట్టడం ఎంతవరకు సభ ఇండస్ట్రీ పెద్దలు కూడా ఆలోచించాలి. ఆయన దుర్గేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏం చెప్పారు, మీకేమైనా సమస్యలుంటే అందరూ వచ్చి సమస్యలు చెప్పండి అని తెలియజేయమని ఆయన చెప్పారని చెప్పడం జరిగింది. మీరు ఎప్పుడైనా సరే ఈ విషయం పవన్ కళ్యాణ్ గారు ఈ మాట అన్నారని ఛాంబర్లో మా అందరికీ మీటింగ్ పెట్టి అయినా చెప్పారా? మీ సమస్యలు అంటే తీసుకురమ్మన్నారు అని ఎప్పుడైనా చెప్పారా? అవి మాత్రం ఛాంబర్లో చెప్పడం లేదు. అంత సానుకూలంగా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, అందరి గురించి తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం. మన కష్టాలు తీర్చే దేవుడు ఎవరైనా ఉన్నాడంటే పవన్ కళ్యాణ్ గారు. ఆయన అంతటా అదని మీరు అడగకుండానే ఆయన మీరు కష్టాలు తీసుకురండి అని చెప్పారంటే ఆయన వ్యక్తిత్వం చూసుకోండి. అటువంటి వ్యక్తిని సినిమాని ఆపడానికి మీరు కుట్రలో ఎన్ని పన్ని ఆయన ఇచ్చిన వార్నింగ్కి తిరిగి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? ఆరోపణలు అని చెప్పి లేఖలో పేర్కొన్నారు. అందులో సత్యమా అసత్యమా అనేది మిమ్మల్ని చెప్పుకోమన్నారు. ఎందుకంటే సస్పెండ్ చేశారు కానీ పూర్తిగా సస్పెండ్ చేయలేదు అని క్వశ్చన్ మార్క్ పెట్టారు. అందులో సత్యమా అసత్యమా దాన్ని ఏకీభవిస్తారా? అది ఎలా వెళ్తారు? అంటే పార్టీకి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఎంత మొత్తం అంతా కూడా మీడియాకి చెప్పారు కదా, పార్టీకి ఏం చెప్పదలుచుకున్నారు? సత్యమా అసత్యం అనేది మీడియా ద్వారా చెప్తారా? ఏంటి 100% అసత్యమేండి. ఇప్పుడు ఇదంతా తెలిసిందంతా మీరంతా చూస్తున్నారు కదా, ఇందులో డేట్లతో సైతంగా ఉన్నాయి. ఇదంతా చూడండి. ఏంటి ప్రొడ్యూసర్ది మీటింగ్ కూడా చూడండి 19. ఏంటి 19వ తారీఖున ఛాంబర్ సెక్రటరీ గారు లెటర్ కూడా చూడండి. ఇవన్నీ మీకు ప్రూఫ్లు, ఇవన్నీ చూడండి. సినిమా రిలీజ్ అయిన తర్వాతే వీళ్ళు ఇదంతా చేసింది. నేనేమైనా ఈ మీటింగ్లో కానీ ఛాంబర్ మీటింగ్లో కానీ ఈ జరిగిన నేను ఒక్కటైనా పాల్గొన్నానా? దేంట్లో కూడా నేను ఒక్క మీటింగ్ కూడా పోలేదు. సారీ, దాన్ని మీరు గమనించండి. దీన్ని బట్టి దీని వెనక ఎవరు ఉన్నారని మీకు అర్థమవుతుంది కదా. ఆయన చెప్పింది అసత్యమా కాదా? 100% అండి. కుట్ర చేసింది అంటే మీకు అర్థమవుతుంది కదా. ఎప్పుడో మే నెల 21, 2024లో తీసుకున్న నిర్ణయాన్ని అది ఇలా సినిమాలు ఉన్నాయని
ఆ నిర్ణయాన్ని తొంగలో తొక్కేసి ఈరోజు పెద్ద సినిమాలు ఉన్నాయని జూన్ 1 నుంచి అమలు చేయడానికి వీళ్ళు ఎంత కుట్రలు పన్నారో మీకు అర్థమవుతుందా చూడండి. వాళ్ళ తమ్ముడు మాటలు ఆన్ ద రికార్డు చూడండి. బొందని పెట్టింది అతను. ఆ స్క్రోలింగ్ చేసినప్పుడేమో ఈ సోకాల్ సురేష్ బాబు కానీ దిల్ రాజు గారు కానీ సునీల్ కానీ ఎవరన్నా ఖండించారా? ఎవరు ఖండించలేదు కదా. పార్టీకి పంపిస్తారు ఇదంతా లేఖ రూపంలో మీరు వెళ్తారా? పార్టీ కలుస్తారు కదా, లేఖ రూపంలో పంపండి కదా. నేను ఈ అన్ని విషయాలు కూడా ఇదేంటంటే ఈ ఎంత దారుణం ఏంటంటే ఇది మీడియా మిత్రులందరికీ కూడా నా గురించి తెలుసు. నేను 100% పార్టీకి ఎంత లాయల్టీగా ఉంటానో మీ అందరికీ తెలుసు. అటువంటిది లాయల్టీగా ఉన్నప్పుడు నిజంగా చాలా షాకు గురైను. కానీ అందులో మా దేవుడు అందులో చిన్న మ్యాటర్ ఇది సత్యమా అసత్యమా అని నాకు అవకాశం ఇచ్చారు. దాన్ని బట్టి పార్టీ నా మీద ఏ విధంగా మీరు అర్థం చేసుకోండి. ఇవన్నీ కూడా మీకు ఎలాగైతే ఏమని చెప్పానో ఇవన్నీ కూడా నా దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. నాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను నిజమా అసత్యమా అని చెప్పారు. మీకు అంతా దిల్రాజ్ అంతా మొత్తం అంతా చెప్పాం. ఇది అసత్యమని నా మీద మోపింది అందరికీ తెలుసు. అది దీన్ని ఇవన్నీ కూడా మీరందరూ ఎలాగా తీసుకెళ్తారు. నేను పర్సనల్గా మొత్తం ఏం జరిగింది ఏంటని మొత్తం అంతా కూడా నేను పార్టీ ఆఫీస్కి తెలియజేస్తాను. భలేవరండి. అలా కాదు, పార్టీ నిర్ణయం అన్నది పార్టీ నిర్ణయం ఒకసారి గమనించండి. నీతి నిజాయితీకి మారిపోయారు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు. తను అసలు అతను మనోడైనా సరే మనోడి మీద అభియోగం ఉంది. అంతటి సీతకే తప్పలేదు అగ్ని పరీక్ష. అలాగే మనోడైనా సరే అంతటి రాముడే దేవుడు సీతకి అగ్ని పరీక్ష పెట్టాడు. అలాగే నా దేవుడు నాకు అగ్ని పరీక్షను పెట్టాడు. దాన్ని నేను మీ అందరి ద్వారా కూడా తెలియజేస్తాను. పార్టీ నిర్ణయం పట్ల కొంతమంది అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఈ నిర్ణయం సరైనది కాదు అన్నారు. మరి వాళ్ళకి ఏం చెప్తారు సమాధానం? ఏంటి అలా కాదండి, ఇప్పుడే ఏంటి పార్టీ కార్యకర్తలు కానీ అందరికీ పార్టీ పెద్దలు కానీ నాకున్న నిజంగా మీరు చెప్పింది కరెక్ట్. నాకు నా జన సైనికులు వీర మహిళలు నా తోటి జనసేన పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా నా వెన్నంటే ఉన్నారు. నిజంగా వాళ్ళ ప్రోత్సాహం నిజంగా సత్యనారాయణ అన్న నువ్వు పార్టీ లాయల్టీ ఇదేంటో నాకు తెలుసు అని అందరూ మాతోటే ఉన్నారు. చాలా నాకంట ఎక్కువ బాధపడిన మాత్రం వాస్తవమే. కానీ వాళ్ళు వాళ్ళందరూ కూడా విద్యలో తెలివైన వాళ్ళు కాబట్టి ఇది పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వెళ్ళింది కాదు. కాబట్టి ఇది ఓన్లీ సినిమా వ్యాపారం సంబంధించిన దాంట్లో మన జనసేన నాయకుడి మీద ఏంటంటే ఇండస్ట్రీ మొత్తం ముద్రేసింది. దానిని ఇలా తెలియజేశారని అనుకుంటున్నారు అందరూ, అంతేగాని వేరే. ఎగ్జిబిటర్ సమావేశంలో కూడా దిల్ రాజును తప్పుపట్టారు. అంటే మీ విషయంలో కొన్ని వ్యాఖ్యలు చేయడం కదా. అలాగే పర్సెంటేజ్ ఇస్తేనే సినిమా వేస్తానని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రెస్ మీట్ లో కూడా అనౌన్స్ చేశారు. థియేటర్ లో మూసేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ టైంలో ఇలాంటివి కరెక్ట్ కాదని కూడా చెప్తున్నారు. కందులు దుర్గేష్ సినిమాటోగ్రఫీ మంత్రి కొన్ని ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకుని దీన్ని సంతోషిస్తున్నా ఉన్నారు. అంటే ఇవన్నీ మరి పరిధిలో వస్తాయంటే దాన్ని 100% అండి. ఏంటి ఇప్పుడు కాదండి, డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత కలికి సినిమా నిమిత్తం ఈ పెద్ద మనుషులందరూ వెళితే ఆ రోజు రేట్ల గురించి అన్నీ వస్తే ఆ రోజే చెప్పారంటే పవన్ కళ్యాణ్ గారు, మీకు ఏదైనా సమస్యలు ఉంటే మా ముందుకు తీసుకురండి, మేము దాన్ని చర్చించి సీఎం గారి దృష్టిలో మేము అంతా చర్చించి మేము దాన్ని సాల్వే చేద్దాం ఆ రోజే చెప్పారంట. కానీ ఆ విషయం ఎవరు మాకు చెప్పలేదు. చాంబరు అంటారు ఆ విషయం మా వాళ్ళు అందరికీ కూడా పిలిచి ఇలా జరుగుతుంది, మీ సమస్యలు ఏంటో రండి సీఎం గారి దగ్గరికి వెళ్దామని ఒక్క మీటింగ్ పెట్టలేదు. సీఎం గారిని కలుద్దామని ఆలోచన రాలేదు. 1 year అయినా. నిజం దుర్గేష్ గారు చెప్పింది ఇది. మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి.
వాళ్ళు స్వార్థంతో నడుపుతున్నారు. వీళ్ళు సినిమా వ్యాపారం ఎప్పుడైతే ఆ నలుగురు కబంధస్తాలతో ఉందో అప్పటి నుంచి అందరూ కూడా ప్రొడ్యూసర్లు అవనండి, ఈ 3 సెక్టర్లో కూడా అందరూ నలిగిపోతున్నారు. వాళ్ళు కరెక్ట్గా ఈరోజు నిన్న పవన్ కళ్యాణ్ కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఈ సోకాల్ పెద్ద మనుషులు ఎవరు కార్యవర్గంలో, చాంబర్ సంబంధించిన కార్యవర్గంలో అందరూ కూడా ఉండరు. నిజమైన కార్యవర్గం సమస్యలతోటి చాంబర్ ద్వారా రావడం నిజంగా చాలా స్వాగతించవలసిన విషయం. అందువల్ల అందరూ కలిసి ఆ చాంబర్ ద్వారా, చాంబర్ ప్రెసిడెంట్ ద్వారా, చాంబర్ కార్యవర్గం ద్వారా వాళ్ళు రమ్మన్నారు. అన్ని సమస్యలు కూడా వాళ్ళ ద్వారా తెలియజేస్తారు. ఏప్రిల్ 19 మీటింగ్ ఏదైతుందో ఆ రోజు అందరిలాగా మీరు ఎగ్జిక్యూటివ్ గారికి రావడం జరిగింది. ఆ రోజు గీతాకు సంబంధించి ఆర్ట్ సంబంధించి వాళ్ళు కూడా రావడం జరిగింది. అవును, కానీ అక్కడ జరిగిన 5 నిమిషాలు 10 నిమిషాల మీటింగ్ లో కూడా కీలక వీడియో ఫుటేజ్ నా దగ్గర ఉందని చెప్పేసి దిల్రాజ్ చెప్పాడు. అయితే అందరూ మాట్లాడేది కూడా అక్కడ లోపలగా మాట్లాడిన విషయం, కానీ మిమ్మల్ని అందరూ టార్గెట్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఏంటి అసలు గీత వాళ్ళు అనగా, సురేష్ బాబు అనగా, దిల్రాజు గారు అంతా మీకు తెలియదు చేస్తుంది కదా. గతంలో నేను ఉండేవాడిని అని అరవింద్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కదా. వాళ్ళ విషయంలో మీకు ఇంకో విషయం, ఏప్రిల్ 19 విషయంలో ఇలా కావాలితే మా ఎగ్జిబిటర్లు కానీ మా డిస్ట్రిబ్యూటర్లు కానీ ఆ రోజు అడగండి. సురేష్ ఫిలిమ్స్ మేనేజర్ చర్చ జరుగుతుంటే ఏమీ మాట్లాడకపోతే నేను కాకపోతే నిజంగా సీసీ ఫుటేజ్ ఉంటే అది కూడా ఉంటుంది. ఏంటి మా దగ్గరేమో ఈ కవర్లు చెప్పారు సురేష్ బాబు, మీరు అందరూ స్పీకర్ ఆన్ చేయమేసి మీరు సురేష్ బాబు చేత మొత్తం ఎన్ని కష్టాలు ఉన్నాయి కష్టాలు చేస్తారు. ఏంటి మాట్లాడకుండా ఉంటున్నారు ఏంటి? మీ అభిప్రాయంగా పేరుగా చెప్పండి అని కూడా నేను 19 మీటింగ్లో ఆ వీడియో కూడా ఉంటే అది చాలా మంచిది. వీడియో కూడా ఉంటే ఆ వీడియోలో కూడా ఇంకో విషయం కూడా జరిగింది. ఏంటంటే డిస్ట్రిబ్యూటర్లు ఒప్పుకోకపోతే డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా మీ అభిప్రాయం ఏంటండి డిస్ట్రిబ్యూటర్ గారిని కూడా నన్ను అడిగారు. డిస్ట్రిబ్యూటర్గా కూడా నేనేం చెప్పానంటే నేను కూడా మీతో ఏకీపిస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ పెడితే రెంట్లు అయితేనే మన డిస్ట్రిబ్యూటర్కి మిగులుతుంది. ఈ డిస్ట్రిబ్యూటర్గా అయితే మీకు ఓటేస్తాను, అందులో తేడా లేదు. ఎగ్జిబిటర్గా ఉన్నాను కాబట్టి ఈ కష్టాలు ఉన్నాయి కాబట్టి ఉంటాను. నేను దీనికి వేస్తాను దానికి వేస్తాను. ఆ రోజు నేను నిజంగా ఆ వీడియో ఉంటే మీకు మొత్తం అంతా తెలుస్తుంది. పన్ను దుర్గేష్ గారు చెప్పారు, విచారణకు ఆదేశించాం, విచారణ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ నలుగురు ఎవరు తీరుస్తాం అని చెప్పారు. ఆ విచారణ పూర్తిగా అయిందా కాలేదా, అవ్వకుండానే మీ మీద పార్టీ పరంగా నిర్ణయం తీసుకోవడం ఎలా చూడాలి? పార్టీ పరంగా ఎలా చూడాలి సార్? పార్టీ పరంగా మీరు చూసేది కాదు సార్. ఇది ఒక పార్టీ నాయకుడిని అభియోగం మోపారు. ఇప్పుడు ఏదైనా చిన్నది ఎగ్జాంపుల్ సార్, మీకు ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయం, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఏ ఆఫీసులో అయినా సరే అతని మీద ఒక అభియోగం వచ్చిందంటే ముందు అతను పదవుల నుంచి బాధ్యతల నుంచి తగ్గించి అలా కాదండి. నేను చెప్పేది విన్నాను సార్. ఆ నలుగురు కాదు, నా గురించి చెప్పారు అడిగాను. నేను నా గురించి చెప్తున్నాను. దానికోసం అలాగే చేశారు. కానీ మీరు ఆ నలుగురు గురించి 100% నేను నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. మొత్తం ఛాంబర్లో గవర్నమెంట్ సీసీ ఫుటేజీలు తీస్తే ఛాంబర్లో ఈ వేడి చర్చల్లో దిల్రాజు గారు, సురేష్ బాబు ఉన్నారా, శిరీష్ రెడ్డి ఏం మాట్లాడాడు అన్నీ కూడా తెలిస్తే 100% హోంశాఖ వాళ్ళని నేను కూడా అదే కోరుతున్నాను. సార్ మీరు ఆ సీసీ ఫుటేజీలు తెప్పించుకోండి, అందులో నేనున్నానేమో చూడండి. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఛాంబర్ మీటింగ్కి వెళ్ళలేదు. ఎప్పుడైతే ఏప్రిల్ 17వ తారీఖున అనౌన్స్ చేశారో పవన్ కళ్యాణ్ గారి సినిమా, అప్పటి నుంచి నేను దీనికి దూరంగా ఉన్నాను. జూన్ నుంచి అన్న కాదు, అప్పటి నుంచి చూడండి. అది చాలా థ్యాంక్స్. మీ అందరికీ ఇంత ఓపికగా నా ఆవేదన అర్థం చేసుకున్నాను.